హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఈ బ్లౌజు శారీ బెంగాల్ నుండి మా ఆయన తెచ్చారు. చెప్పాను కదా, మా గురువు గారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ గురువు శిష్యులది షాప్ ఉంటే రమ్మంటే కొనుక్కొచ్చారు. శారీ 450, ఫాల్స్ కుట్టలేదు, పీకో చేయలేదు. ఆ ఫాల్స్లు కూడా ఇక్కడ పాలిస్టర్ దొరుకుతాయండి, అవేం లేకుండానే వేసుకున్నాను. పర్లేదులే డైలీ వేర్కే కదా అనేసి. ఇక బ్లౌజ్ కూడా కొంచెం లూజ్ ఉంటే హ్యాండ్స్ పొట్టిగా చేసుకొని వేసుకున్నా. దీనిల కోసమే అండి ఇట్లాగా మనం ఉట్టిగా తగ్గు చీరలు కొంటుంటామా, ప్రతి దానికి 500 చీరకు 500 బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలి. అవి ఎన్ని రోజులు వస్తాయో తెలీదు. అందుకని అట్లా అన్ని కలర్స్ తెచ్చుకోండి. ఇప్పుడు బ్లౌజులు చూపించాను కదా, 120 రూపాయలు అండి, 121, 140 అట్లా పడినాయి. ఏముంది ఇంట్లోకి బాగుంటుంది అనేసి కొనుక్కున్నాను. అంటే మనము ఇప్పుడు వర్క్ చీరలు కొన్ని ఉంటాయి, దాని బ్లౌజులు చినిగిపోతాయి. ఇంకా ఇంట్లోకి వేసుకునేటప్పుడు దానిలోకి మ్యాచ్ చేసుకోవచ్చులే, బాగుంటాయి. బెంగాల్ స్టిచ్ నాకు నచ్చుతుంది. వెనకాల షోల్డర్ అంతా బాగా కూర్చుంటుంది అనమాట, మన వైపు లాగా ఉండదు. కాకపోతే కొంచెం లూజ్ ఉంటుంది, మనం స్టిచ్ చేసుకోవాలి. నెక్ కాడ దిగుభుజం అనేది రాదండి. అందుకు నాకు చాలా ఇష్టం. అక్కడ బెంగాల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ బ్లౌజులు చూసి 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 ఎప్పుడు అనుకునే వాళ్ళం, మనలాగా ఇట్లా షోల్డర్ దిగినట్టు ఉండవు అక్కడ ఎవ్వరు బ్లౌజులైనా, బక్కటోళ్ళు కానీ లావుగా ఉండని. అందుకని తెప్పించుకున్నాను. నాకు డిజైన్ పెద్ద ఇష్టం ఉండదండి ఎప్పుడు కూడా. బ్లౌజులకు సింపుల్గా ఉంటే ట్రెండ్ అవసరం లే, ఏదో పార్టీ వేర్ బట్టలకు వాటికంటే వేసుకోవచ్చు. ఇంకా ఆ డిజైన్లు ఒక ఏజ్ అయ్యాక వేసుకోబుద్ధి కూడా కాదు, ఎవరిష్టం వాళ్ళది. మార్కెట్కి వెళ్ళినానండి నేను, దేనికంటే మామిడికాయల కోసం అని వెళ్తే చాలా కాస్ట్ ఉన్నాయి. ఇక మా పాప సెరమిక్ బౌల్స్ తెమ్మన్నది. అవి కూడా ఎట్లా అంటే అండి, 100కు 2 అంట, ఒకటి కొంటే 70 రూపాయలు. అవి బాగలేవు, నెక్స్ట్ వీక్ కొందాంలే అని ఇంకా కొనలేదు. వాటర్ మిలన్ చాలా బాగుంది ఈసారి తెచ్చుకున్నప్పుడు. దాన్ని నీట్గా కట్ చేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ టైంలో తింటారండి పొద్దున. మా గురువు గారు కూడా చెప్తారు, పండ్లు ఎప్పుడు పొద్దునే తినాలని. పొద్దున్న తింటే బంగారం, మధ్యాహ్నం తింటే వెండి, సాయంత్రం తింటే రాగి, రాత్రి తింటే ఇత్తడి, ఇలా చెప్పేవాళ్ళు అనమాట. దాని వాల్యూస్ పర్ఫెక్ట్గా మనకు రావాలి అంటే. మా పిల్లలు కూడా వాళ్ళ నాలెడ్జ్ కొద్దీ, అమ్మ మేము రాత్రి తినము పొద్దున్నే తింటాము అంటుంటే, ఇట్లా ఆరెంజ్ ఉంటే ఆరెంజ్, యాపిల్ ఉంటే ఏది ఉంటే అది తినేస్తారు. బ్రేక్ఫాస్ట్ టైంలో చిన్నది 7కి వెళ్ళినా కానీ పండు తిని వెళ్తుందండి. అది ఆకలి వేస్తుందని భయంతో తినేసి వెళ్ళిపోతుంది. టిఫిన్ తిని పండు తినేసి వెళ్ళిపోతుంది. పెద్దది కూడా బ్రేక్ఫాస్ట్ టైంలో తినేస్తాం. మా ఆయన నేను మధ్యాహ్నం తింటాంలేండి, మాకేం బ్రేక్ఫాస్ట్లో తినాలని లేదు. అసలు మా ఆయన పండ్లే తినడు, ఆయనకు తెచ్చి పెడతాడు కానీ మీరు తినండి అంటాడు. మేమంటాం మేము ఒక్కరమేనా మనుషులము, నువ్వు కాదా అనేసి అడిచి తినిపిస్తుంటానమాట. ఇక బెండకాయ అండి ఎట్లా ఫ్రై చేస్తానంటే, మీరు పెళ్ళిళ్ళప్పుడు చూస్తారు కదా, ఇదంతా ఇక్కడ నుండి ఈరోజు షూట్ చేసినది. బ్లాగ్కి ఏం వీడియో లేదని పొద్దున వంట చేస్తూ షూట్ చేసుకున్నా. 6:30కు కిచెన్కి వచ్చినాను. 6:30కు వచ్చినాను, ఏం చేయాలని పిచ్చి పిచ్చిగా ఇది చేయను అది చేయను అని మా నాన్న తలకాయ తినేసి టీ పెట్టాక ఆఖరికి అప్పటికప్పుడు బెండకాయ కట్ చేసి బెండకాయ ఫ్రై, తర్వాత పెసరట్టు నానబెట్టి రుబ్బేసి చేసేసా. ఉల్లిపాయలు అంతా మగ్గిచ్చేసి అంతా చేసేసి, అన్నము బెండకాయ ఫ్రై అన్నం బాక్స్కి ఇచ్చినాను. టిఫిన్కు పెసరట్టు 9కి అంతా అయిపోయింది ప్యాకింగ్, మా ఆయనకి ఇవ్వటం అంతా. బెండకాయ మీకు పెళ్ళిళ్ళలాగా ఆయిల్ పట్టుకోకుండా ఉండాలంటే నేను 2 టిప్పులు చెప్తా చూడండి. నేను కూడా నార్మల్ కడాయిలోనే చేస్తున్నాను, ఎప్పుడు ఏఎంసీనే చేస్తాను కదా. నూనె బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు బెండకాయలు, ఏదో గోరువెచ్చగా కాదు, బాగా హీట్ ఎక్కాలన్నమాట. మసిలి పొగలు వచ్చేంత హీట్ ఎక్కాలి. అప్పుడు వేసి సిమ్లో పెట్టాలన్నమాట. అదే సిమ్లో పెట్టి వేయాలి. అప్పుడు మీకు పెన్నానికి అంటుకోదు. నూనె ఓవర్గా బెండకాయలు మునిగేమైనా వేయనక్కర్లా, కొంచెం తక్కువ వేసినా పర్వాలేదు. ఇంకా కలుపుతూనే ఉండాలండి, ఈవెన్గా కలుపుతూనే ఉండాలి ఆపకుండా. మనం ఏం చేస్తామంటే ఇంకా రోస్ట్ ఫ్రై అయిందిలే అని తీసేస్తాం, కానీ ఫ్రై అయినా కానీ తీయకూడదండి. కొంచెం క్రిస్పీ అయినాక తీస్తే ఒక్క చుక్క నూనె పట్టుకోదు. మీరు కంటిన్యూ చూస్తూ ఉండండి. అస్సలు నాది ఎక్కడ కూడా ఒక్క చుక్క పట్టుకున్నట్టు కనపడదు. వెల్లుల్లి కారం, జీలకర్ర పొడి, ఉప్పు వేసా పైన. అన్నంలోకి కదా కొంచెం కారం తక్కువ ఉంటుంది. పెద్ద పాపకి ఇష్టం ఉండదు బెండకాయ ఫ్రై, చిన్నప్పుడు అంతా తినిందంట, ఇంకా ఇప్పుడు తినబుద్ధి కాదంట. ఆమె ఒక వెరైటీ అనమాట. బెండకాయ ఫ్రై ఇష్టపడని వాళ్ళంటూ మనుషులు ఎవరన్నా ఉన్నారంటే నా కూతురు అనమాట. సరే, ఆమెది ఒక టైప్ మనిషి, దానికి ఎవడేం చేయలేడు. అందుకనేసి మా ముగ్గురమే తిందామని 1/2 కిలో బెండకాయలు తెచ్చుకున్నాం. మేము ముగ్గురమే డీప్ ఫ్రై చేసుకున్నాం. ఇంకా మా ఆయనకు బాక్స్కి పెట్టించినాను.
టిఫిన్‌కు పెసరట్టు చేసిచ్చిన. సరే ఇంకా పని చేసుకుంటూ ఉంటాను. అన్నీ పొద్దున అప్పటికప్పుడే ప్లాన్ చేసి, అప్పటికప్పుడు కట్ చేసుకొని, పెసరట్టు అప్పటికప్పుడు నానబెట్టుకొని, ఇడ్లీకి నానబెట్టినాను. తర్వాత నీరు దోసకు చిన్నదాని కోసం నీరు దోసకు నానబెట్టిన. ఆమెకు పెసరట్టు ఇష్టం ఉండదు, పెద్దదానికి పెసరట్టు ఇష్టము. సో ఆమె కోసం నీరు దోస నానబెట్టిన. ఎవరికి ఇష్టమైనది వాళ్ళు చేయడమే నా హ్యాబిట్ అనమాట. ఇంకా నేను ఒక చిన్న డౌట్ అడుగుతానండి. నాకు ఏంటంటే నేను ఒక 10 ఏళ్ల క్రిందట ఈ పాలసీలు అవి ఉంటాయి కదా, మా ఇంటికి అంకుల్ వచ్చేవాడు. ఆయనను అడిగేదాన్ని 2000 రూపీస్ సేవింగ్స్‌కు నాకేమన్నా చెప్పండి అంకుల్ అంటే, అప్పుడు నాకు ఒకటి వేసామన్నమాట. క్వార్టర్లీ 2300 కట్టడం. అట్లా ఇయర్ 9200 10 ఇయర్స్‌గా కడుతున్నాం. దాని మెచ్యూరిటీ అవ్వటానికి ఇంకా 5 ఇయర్స్ ఉంది. అది 2 lakhs అది మెచ్యూరిటీ. ఆ తర్వాత 1 ఇయర్ ఇన్సూరెన్స్, అంటే లైఫ్ టైమ్ ఇన్సూరెన్స్ 1 lakh వస్తుందన్నమాట. 1 ఇయర్ కాదు, 1 lakh. నిన్ననే మాది డ్యూ ఉంది అమౌంట్ అని అంకుల్ పంపించాడు. యాక్చువల్గా ఓపెన్ చేసింది నేనే, కానీ మా ఆయన పాపం నేనే కడతాను అదే మా ఆయన పర్మిషన్ లేకుండా అంకుల్ మా ఇంట్లో వచ్చి ఉండేవాడు 2 days 3 days బెంగళూరు పని మీద వస్తే. హైదరాబాద్ నుండి అంకుల్తోనే మాకు ఫ్రెండ్షిప్ బాగా. నేను అడిగినందుకు అంకుల్ ఇంకా హ్యాపీ వేసేసాడనమాట. అంతా వేసినాక మా ఆయనకు చెప్పినాము. అంత ఫ్రీడమ్. మా ఆయన కూడా నేను కట్టేస్తలే, నాకు ట్యాక్స్ సేవింగ్ వస్తుందని దానికి మా ఆయన కడతా ఉండే. నిన్న నాకు పంపినాడు అంకుల్, మీది ఇంకా డ్యూ ఉంది 2 monthsగా అదే 2 times పంపలేదు అని నాకు కూడా పంపాడు. మా ఆయనకు చెప్తే అవును వేస్తానన్నాడు. నేను అన్నా మా ఆయనతో, ఇప్పటికి మనము ఎంత ఒక 1 lakh కట్టాము నియర్లీ. మళ్ళా మనం ఇంకా 4 ఏళ్ళు క్వార్టర్లు కట్టుకుంటూ కూర్చుంటే ఆ తర్వాతగా 1 lakh వస్తుంది. 2 లక్షలకు అప్పటికి బంగారం కూడా ఏమొస్తుందో తెలీదు. ఇప్పుడే తులం బంగారం 1,00,000 ఉంది. అది తీసేసుకుందామండి, పిల్లలకి ఏమన్నా కొనిచ్చేస్తాను అని చెప్పిన. ఎందుకంటే ఇంకా 4 ఏళ్ళు కట్టే పని ఉండదు కదా. చిన్న అమౌంట్, దాన్ని అలా కళ్ళు మూసుకొని పెట్టేసేయచ్చు. తర్వాత ఇన్సూరెన్స్, రిస్క్ ఇన్సూరెన్స్ పాలసీ లైఫ్ టైం 1 lakh వస్తుంది అని నీకు లాస్ అవుతుందమ్మా అన్నాడు. పోన్ల అంకుల్, ఎవరికి కావాలి 1 lakh ఇన్సూరెన్స్ పాలసీ, నన్నేం అది కాపాడుతుంది. ఆ 1,00,000 రూపాయలు ఈ రోజుల్లో ఏం కాపాడేది కాదులే ఏదన్నా జరిగితే అనేసి నేను మా ఆయనకు చెప్తున్నా, తీసేసేయి పిల్లలు. ఏంటంటే అండి, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉంది గోల్డ్. ఆ 1,00,000కి పిల్లలకు చిన్న చిన్న ఉంగరాలు, వాళ్ళకి చెవి దిద్దులు, వాళ్ళకి ఇష్టము రకరకాలు మార్చుకుంటారు. మన కళ్ళ ముందు పిల్లలు అలా మార్చుకొని పెట్టుకుంటూ ఉంటే చూసి నేను ఎంజాయ్ చేస్తుంటే, ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూర్చొని నువ్వు ఇది పెట్టి. షార్టేజ్ అవుతున్నాయి వాళ్ళకు. పియర్సింగ్స్ చేయించుకున్నారు, సరే 3 జతలు కావాలి ట్రిప్పుకు మార్చుకుంటే. సో 6 జతలు కావాలి. ఎన్ని కొన్నా కానీ అవి సరిపోవు, అవి మార్చుకుంటూ ఉంటారు నాకు అని. ఇక మా ఆయన చెవికి కూడా ఒక పోగు పోయింటే, కమ్మ పోయింటే మర్రా వాళ్ళ కమ్మదే ఇచ్చినారు, పెట్టుకోనన్నా అనేసి. సో చిన్నది కొనాలని 5,000 పెట్టి అప్పుడెప్పుడో కొన్నింటివి చిన్న రింగ్స్ దాని బర్త్డేకి. ఇప్పుడు 5,000కి వస్తుందా అంటే, ఇప్పుడు 5,000కి వస్తాయి, 7,000 8,000 పట్టొచ్చు అని. అలా చిన్న చిన్నవి సరి ఉంగరాలు ఒకటి కొనేద్దాము. 1 lakh ఇంకా 4 ఏళ్ళు కట్టినాక 2 lakhs చేతికి వస్తుందిలే. 4 ఏళ్ళకి నా పిల్లలు సెటిల్ అయిపోతారు, వాళ్ళకి నేను ఇచ్చే డబ్బుతో కూడా అవసరం ఉండదు అనేసి తీద్దామని మా ఆయనకు చెప్పిన, తీసేసేయండి మళ్ళీ 38,000 అవుతుంది. 4 ఏళ్ళు 5 ఏళ్ళు కట్టాలి కదా ఇంకా మనము, మళ్ళీ దాదాపు 40,000 అవుతుంది. కట్టడం అన్న తగ్గిపోతుంది కదా మనకు. ఇప్పుడు 1 lakh కొనుక్కుంటే 4 ఏళ్ళకు అది ఈజీగా మనకు ఒక 30,000 అన్న రాదా అండి? 4 ఏళ్ళకు లాభం అమ్మినా మనకు. సో నాకు కట్టే 40,000 తగ్గిపోతుంది కదా. నేను అన్నా, మనది ఇప్పుడేం సేవింగ్స్ చేసే ఏజ్లో లేము, ఇప్పుడు ఖర్చు పెట్టే ఏజ్లో ఉన్నాం. ఆ అంకుల్ ఎప్పుడేవో పాలసీలు వేపిస్తూ ఉండా, మాకు బర్డన్ కూడా తగ్గుతుంది కదా అని ఆయనకు చెప్పిన, తీయమని. ఈ మా డబ్బు మమ్మల్ని కూడా ఎవరు వాడుకోనియరండి. చూడాలి అంకుల్ ఎప్పుడు తీసిస్తాడో ఏమో, మాకు కావాలని చెప్పిన. అదే అనమాట సలహా. తీయొద్దని మీరు కూడా చెప్తారు సలహా, ఎందుకంటే నాకు అవసరం మనీ. నా పిల్లలకు చాలా రోజుల నుండి కొనిస్తలే, ఏ డబ్బులు వచ్చినాక ఇద్దరికి ఏమన్నా మళ్ళీ కొనిస్తాను. ఇద్దరు కొట్టుకుంటుంటారు, కమ్మలు తక్కువైనాయని. ఆ గుల్లి కొనుక్కుంటారు 2,000 3,000. అవి ముక్కు పుడక కంటే సన్నగా ఉంటాయి మా వాళ్ళు పెట్టుకునేవి. వాళ్ళు కనుక అంత కేర్గా చూసుకుంటారు. నా వేళ్ళకి అసలు నేను చెప్తాను, కొనిచ్చినవి చూడు, నా జోలికి రాకండి, అవి మీరే పెట్టుకోండి, మీరే తీసి పెట్టుకోండి, అసలు ఏమున్నాయి కూడా నాకు తెలీదు, అన్నీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టేసింటా. అదేంట్రా బాబు, ఎంత సన్నగా ఉంటాయి అసలు అవి. నా వేలుకి అంటాను కూడా ముందే, నా వేలు కొంచెం రఫ్, అవి గ్రిప్ కూడా నాకు రావు.
వాళ్ళే క్లీన్ చేసుకుంటారు నీట్గా కూర్చొని. సో వాళ్ళు అలా చక్కగా పిల్లలు క్లీన్ చేసుకొని మార్చి పెట్టుకునే ఫ్రెండ్స్ అంటుంటారు. ఆ చిన్న చిన్న కమ్మలకి అబ్బా మీరు రిచ్ అంటుంటారంట. వాళ్ళను మురిసిపోతుంటారు, అమ్మ అందరు మమ్మల్ని మేము రిచ్ వాళ్ళం అనుకుంటుంటారు. చైను, ఉంగరము, కమ్మలు అన్నీ పెట్టుకుంటాము అంటే మన సౌత్లో అవేమో ఒక లెక్క కాదంటే వాళ్ళ దృష్టిలో బంగారం వేసుకుంటే కోటీశ్వర్లను ఫీల్ అవుతుంటారు అని. సో ఫ్రెండ్స్లో బాగా వాళ్ళకు హ్యాపీగా ఉంటుంది అట్లా అంటూ ఉంటే. నాకు పెళ్ళి ముందు కూడా చిన్న చిన్న వస్తువులు ఇష్టము. మా అమ్మ కొనేది కాదు, ఆ మొద్దులాగా లావుటి వేసేది అనమాట. బాగా ఆమెకాడ పెద్ద పెద్ద వస్తువులు ఉండేవి, అవే వేసుకోమనేది. అందుకే మురిసిపోతుంటాం ఆ పిల్లలు ఇద్దరు చక్కగా మార్చుకొని పెట్టుకుంటుంటారు. ఎన్ని రకాలు కొనిపిస్తానంటే అండి నాకు ఇష్టం పిల్లలు అంటే. ఇప్పుడు పెద్ద పెద్ద వస్తువుల మీద మనం పార్టీ వేరే, మాకు ఆ పార్టీ అవసరం లేదు. మాకంతా చిన్న చిన్న కమ్మలు పెట్టుకోవడమే ఎక్కువ యూజ్ అవుతుంది వాళ్ళకి. నాకు కూడా డైలీ వేర్ వేసుకోవడమే ఎక్కువ ఇష్టము. ఇంకా అందుకనేసి తీస్తున్నానండి, తీయాలి చూద్దాం. తీసాక అసలు అంకుల్ నాకు పంపకుండా ఉంటే దాని మీద ఆలోచన వచ్చేదే కాదు. నీది ఇంత డ్యూ ఉంది, నీది ఇంత అమౌంట్ ఇన్నేళ్ళుగా కట్టిన ఆ డీటెయిల్ నాకు పంపడం వల్ల ఈ ఆలోచన వచ్చింది. ఏమోలే దేవుడు, నేను పిల్లలకు కొనిస్తా అని చాలా రోజులుగా అనుకుంటున్నా, డబ్బులు వస్తే కొనియాలి అని. సో ఇప్పుడు కొనిచ్చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా పొద్దున 1,00,000కి ఏమొస్తుందో అసలు మరి ఘోరంగా ఉంది రేట్లు, బంగారం రేట్లు. మా పిల్లలకైతే నేను బాగా సేవింగ్స్ నేర్పించి పెట్టినాను. నేను మాత్రం బాగా సేవ్ చేసినాను. ఇప్పుడు నాకు డబ్బులు చేతిలో తిరగట్లేదు. అందుకని నాకు డబ్బులు తిరగడం అంటే అండి, నాకు పిల్లలు ఏమన్నా అడుగుతానే ఇట్లా కొనియాలన్నమాట. నాకు ఇష్టం అట్లాగా. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, నాకు బాగా కాంప్లిమెంట్ ఇచ్చారు ఒకరు, నీకు ఎంత బాధ ఉంటే నువ్వు ఆ డబ్బుల గురించి అట్లా ఆలోచిస్తున్నావు అని. కానీ నా కష్టార్జితం అండి. ఒకరు కామెంట్ పెట్టారు, మీ బాధ నాకు అర్థమవుతుంది, మీరు చాలా బాధపడుతున్నారు, మీకు రావాల్సిన మనీ వస్తుందిలేండి అని. కష్టపడి సంపాదించినదండి అమౌంటు. నా చిన్నదాన్ని సంకలో వేసుకొని సేల్స్ గర్ల్ లాగా హైదరాబాద్ సిటీలో పిచ్చిదానిలాగా దాహం వేసిన షుగర్ కేన్ జ్యూసులు కూడా తాగకుండా పుదీనా వాటర్ కళ్ళ ముందు ఉన్న దాహంతో అట్లాగే తిరిగి ఇంటికి వచ్చి మంచినీళ్ళు తాగుతూ, తర్వాత ఆటోలకు డబ్బులు పెట్టుకోకుండా బస్సులు ఎక్కి తిరుగుతూ, నడుచుకుంటూ, ఎండ అనక అలా కష్టపడి ఏదో హౌస్ వైఫ్గా ఉండి సంపాదించింది కేవలం నా పిల్లలు పెద్దగైనాక ఇట్లాగా వాళ్ళు ఏమడుగుతుంది కొనివ్వడం కోసమేనండి. కరెక్ట్గా పిల్లలు ఎంగులో వచ్చేసరికి నా చేతిలో డబ్బులంతా బ్లాక్ అయిపోయింది. నా పిల్లలు సంపాదించడం ఒకరోజు మొదలు పెడతారు అందరి పిల్లల్లాగే. అప్పుడు మనం ఇచ్చే డబ్బు వాళ్ళకి అంత హ్యాపీనెస్ రాదనేది నా ఉద్దేశం. ఇప్పుడు చదువుకునే ఈ ఏజ్లో ఏం అనుభవించాలి, ఎంజాయ్ చేయాలి, సినిమాలు, ఫ్రెండ్స్, షికార్లు, హోటల్స్, ఇవే కదా ఇంకా వాళ్ళు అబ్బాయిలైనా అమ్మాయిలైనా వాళ్ళకి ఇప్పుడే మన అవసరం, మన మనీ. వాళ్ళ ఇన్కమ్ స్టార్ట్ అయినాక వేడి నీళ్ళల్లో చన్నీళ్ళు కలిపినట్టే మనం ఇచ్చే డబ్బు ఆ ఆనందం రాదు. అందుకని నేను ఆతృత. నా పిల్లలు ఇంకా వాళ్ళ ఇన్కమ్ స్టార్ట్ అయ్యే లోపల వీలైనంత వరకు నేను వాళ్ళకు హ్యాపీగా ఉంచాలి. వాళ్ళ ఇన్కమ్ స్టార్ట్ అయ్యాక వాళ్ళకు నా దగ్గర నుండి రూపాయి అవసరం ఉండదు. ఇంకా వాళ్ళే మనకి ఇస్తారు ఈ రోజుల్లో పిల్లలు. అందుకనేసి వాళ్ళు నాకు ఇవ్వకముందే నేనే వీలైనంత వరకు వాళ్ళకి పెట్టాలనేది. నేను రేపు వాళ్ళ దగ్గర నుండి తీసుకోవాలంటే నాకు కూడా నామోషి ఉంటుంది కదా. ఏదన్నా కొనిస్తే నేను తృప్తిగా కొనిస్తే అప్పుడు వాళ్ళు ఇచ్చినా నాకు తీసుకోబుద్ధి అవుతుంది. నాకు అప్పుడు గిల్ట్ ఫీలింగ్ ఎక్కడ వస్తుందో అని ఇప్పుడు ఆతృత పడుతున్నానండి. పెసరట్టు చేసేసా చూడండి, మా ఆయనకు 3 ఇచ్చినాను, నేను 3 తిన్నా. పెద్దదానికి 3 ఎన్ని వేసినాను తెలుసా? ఆ చిన్నది ఎల్లో స్కూప్ చూస్తారు కదా, దాంట్లో 3 స్కూప్లు చెప్పాను కదా ఇందాక. షార్ట్ వీడియో కూడా షూట్ చేసుకుని అల్లం పచ్చడి కూడా కొంచెం చేసి ఫ్రిడ్జ్లో పెట్టింటాను అనమాట. ఇంకా పెసరట్టుకు అల్లం పచ్చడి తప్ప వేరే ఏం బాగుండదు కదా. మా పెద్దది ఇంకా పెసరట్టు పిచ్చిది. నాకేం పెసరట్టు అంత ఫేవర్ కాదు, తింటాను. బట్ ఏంటంటే నాకు ఏది పడితే ఎట్లా అంటే అట్లా టేస్ట్ ఉంటే నేను తినను. పెసరట్టు ఆ మెత్తగా అట్లా ఉంటుంది కదా, నాకు తినబుద్ధి కాదు. ఇంకా ఉల్లిపాయలు కూడా జొన్న కుడుములు చేద్దామని కొంచెం ఎక్కువ కట్ చేసినాను, ఫ్రిడ్జ్లో పెట్టేశాను మిగిలినవి. ఇంకా మా ఆయనకు అన్నము, బెండకాయ ఫ్రై, పెరుగు కలిపించిన. నేను కలిపేది చూడండి ఎలా ఉంటుందో. అంత చిన్న డబ్బాలో పెరుగు అన్నం పెట్టిన, మళ్ళీ ఒక చుక్క పాలు వేసిన లాస్ట్లో. అంటే పెడతా తీస్తాను అనమాట. మన సొంతంగా తినేదానికైతే మనం ప్యాక్ చేయడం చాలా ఈజీ అండి. మీకు నవ్వులాటగా ఉండొచ్చు కానీ ఒకరికి అన్నం మనం ఎంత క్వాంటిటీ సరిపోతుందో గెస్ చేసి పెట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడన్నా ఆ రెడ్ డబ్బాకి ఒకటి నిండా పెట్టేస్తాను ఒకటే రకమైతే.
అప్పుడు సరిపోతుంది. ఇప్పుడు 2 రకాలు ఏదెంత పెట్టాలో తెలీదు. కొంచెమన్నా పెరుగన్నం తింటే మనకు అలవాటు కదా! అందుకని కొంచెం పెరుగన్నం ఇచ్చిన. ఇక ఆవకాయ ఏసినాను. అది చూడండి వేస్తున్నా, తీస్తాను. ఎంత వేయాలో తెలీదు. ఏస్తే ఎక్కువైతదా? తక్కువైతదా? అంత పచ్చడి పడిపోయింది దాంట్లో. ఎక్కువ పడింది కదా! మా ఆయన ఎక్కువున్నా తినేస్తారనుకోండి. తీయలేను కదా రిటర్ను. మళ్ళీ బెండకాయలో కారం తక్కువ ఉంటే మా ఆయనకు పచ్చడి యాడ్ చేసుకొని తింటాడులే అని. అది కూడా కలిపి పెట్టేదాన్నండి బెండకాయ. క్రిస్పీగా అప్పుడప్పుడు కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు కదా! సో, నాకు కొంచెం బాధేస్తుంటది. మా ఆయన కార్‌లో కూర్చొనే తింటాడు. ఒక చెట్టు నీడన కూర్చొని ఇదివరకైతే ఆఫీస్‌లో చక్కగా లంచ్ బాక్సులు ప్యూన్‌లకి ఇచ్చేస్తే వాళ్ళు వేడి చేసుకొని తెచ్చి ప్లేట్‌లో పెట్టి వడ్డిచ్చేవాళ్ళు. ఇప్పుడు మా ఆయన అంటుంటాడు, నాతో పాటు చాలామంది చెట్టు నీడన కార్లు, బైకిల్స్ ఆపుకొని ఇట్లాగే తినేసి వెళ్తా ఉంటారు అనేసి. ఇంకేం చేద్దాం, మనకి ఏ జాబ్ వచ్చిందంటే దాంతో సాక్రిఫైస్ అవ్వాలి. అందుకనే రుచిగా తినడానికి నేను ఏమి ఆలోచించనండి. బాక్స్‌కు ఏదో ఒకటి వండి పంపించి అట్లా ఇవ్వను. బయటికెళ్ళాక వాళ్ళు మన బాక్స్ ఓపెన్ చేసి తింటే తృప్తే వేరు కదా! టేస్టీ ఫుడ్ తింటే హ్యాపీగా ఉంటది.